నమస్తే. యోయో టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర మరియు ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఉద్యోగ అవకాశాలు కానీ, అదేవిధంగా సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, వ్యాపారస్తులకి, అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, అదేవిధంగా విదేశాలకు ప్రయాణించబోయే వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈరోజు అన్ని రాశులకు సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, అదేవిధంగా వాస్తు పండితులు, అదేవిధంగా లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. వారిని అడిగి మరి ఈ సంవత్సరం ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, మరి వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఏంటి అనేది వారి మాటలో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సార్, మీకు ముందుగా మా యోయో టీవీకి వచ్చినందుకు ధన్యవాదాలు. సో మరి ఈ సంవత్సరం కొత్త ఉగాది నాడు మరి ఈ శ్రీ విశ్వవసు నామ సంవత్సరానికి సంబంధించి మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి చర్చించుకుని, అదేవిధంగానే క్రోధినామ సంవత్సరానికి విశ్వవసు నామ సంవత్సరానికి మధ్య గల తేడాలు, అంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఉన్నటువంటి ఆ తేడాలు ఏంటో కూడా ఒకసారి మనం చర్చించుకుందాం. వాటి డిఫరెన్స్ అనేది కూడా ఎండింగ్లో చెప్తాను. ముందుగా మన యోయో టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు. మరియు ఈ సంవత్సరం అమ్మవారు అందరినీ చక్కగా చల్లగా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గురుగారు. ఇక మనం రాశి ఫలాలు ఎవరెవరికి ఏ విధంగా ఉన్నాయి, ఏ రాశి ఫలాలు ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి, అసౌకర్యాలు ఉన్నాయి అనేది ఒకసారి మనం చర్చించుకుందాం. షూర్ అండి. ముందుగా మనం ఈ గ్రహాలు ప్రధానంగా మనకేంటంటే సంవత్సర ఫలితాల్లో 4 మేజర్ ప్లానెట్స్ చూసుకోవాలి. రాహువు, కేతువు అయిన ఛాయాగ్రహాలు, కర్మకారకుడైన శని, జీవకారకుడైన గురువు. ఇవి ఎప్పుడు మారుతున్నారు, దీనివల్ల వచ్చే ఫలితాలు ఏమిటి? ఓకే. మనకి సహజంగానే మనకేంటంటే ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభం నుంచే షడ్గ్రహ కూటమి, అంటే 6 గ్రహాలు కూటమి అండ్ 5 గ్రహాలు కూడా కలిసి ఉంటున్నాయి. అంటే మొదటి 14 రోజులు కూడా. సో మేషం వారికి చూసుకుంటే 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేస్తారు వీళ్ళు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఒకటి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో సెటిల్ అవ్వాలి, విదేశాల్లోనే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మారాలి అని ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితి చెప్పాలంటే. ఇక 2వ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఇక్కడ కొంచెం ఫైనాన్షియల్ స్థానంలో ఉన్నాడు. మే 15 నుంచి 3వ స్థానంలోకి వెళ్తాడు. సో మీకు రావాల్సిన ధనం ఏదైనా ఉంటే మే 15 లోపలే వీళ్ళు తీసుకోవడం మంచిది. రావాల్సిందే. అయితే ఈ సంవత్సరం వీరికి ఏప్రిల్ 30వ తేదీ నుంచి మనకు కొత్త సంవత్సరం స్టార్ట్ అయితే, మనకి మార్చి 30వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది కొత్త సంవత్సరం. అయితే ఇక్కడ ఏంటంటే ఏప్రిల్ 3వ తేదీ నుంచి కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు, నీచబడుతున్నాడు. కాబట్టి మొదటి 2 నెలలు కొంచెం ఏదైనా భూములు తీసుకునేటప్పుడు కానీ, ఏదైనా రైతులు కొంచెం వాళ్ళ వ్యవసాయ సంబంధించినటువంటి అంశాల్లో కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సమయంలో కూడా చంద్రుడు కొన్నిసార్లు, అంటే ఈ కుజుడు కొన్నిసార్లు చంద్రుడు ఉన్న స్థితిని బట్టి నీచభంగ రాజయోగం జరుగుతుంది ఈ 2 నెలలు కూడా. అది ఏ రోజుల్లో అంటే అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల్లో చంద్రుడు సంచరించేటప్పుడు, అదేవిధంగా కర్కాటక రాశిలో అంటే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో సంచరించేటప్పుడు, అదేవిధంగా తులారాశిలో అంటే 16, 17 తేదీల్లోని, మరి 21 నుంచి 24 తేదీల్లోని ఈ సమయాల్లో మళ్ళీ బాగుంటుంది చెప్పాలంటే వీళ్ళకి ఈ 2 నెలలు కూడా దాదాపుగా. అయితే వీరికి మొదటి 2 నెలలు విశ్వవసునామ సంవత్సరం మొదటి 2 నెలలు మాత్రం కొంచెం ల్యాండ్స్ తీసుకునే విషయంలోని, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏదైనా కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది గోచార ఫలితాలు, అంటే దీని యొక్క ప్రభావం కొంత ఉంటుంది. కానీ వీళ్ళ పర్సనల్ చార్ట్, వీళ్ళు ఎప్పుడు పుట్టారు, వీళ్ళ మహాదశ ఏమిటి అనేది మెయిన్. అసలు ఇది గోచారం అంటే కాలం ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవడం వరకే ఇది చెప్పాలంటే. అర్థమైందండి? అది కాబట్టి ఏంటంటే వీళ్ళకి మరి వివాహ సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయి అంటే, వివాహ సంబంధించిన విషయాలు కుదురుతాయి, దానికేం ప్రాబ్లం లేదు. ఈ సంవత్సరం బలంగానే ఉంది. అదేవిధంగా మరొకటి ఏంటంటే వీరు ఏదైనా కొత్త ఒప్పందాలు ఇవన్నీ కూడా మే 15 తర్వాత ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఓకే. కొత్త ఒప్పందాలు అయితే సర్వసాధారణంగా మేషం వారికి ఏంటంటే ఎక్కువగా వీళ్ళ పూర్వజన్మ కర్మంతా కూడా రుణాలు ఇవ్వడం, తీసుకునే దాంట్లో ఇరుక్కుంటారు వీళ్ళు ఎక్కువగా. కాబట్టి వీళ్ళు కనీసం మే ఎండింగ్ వరకు కూడా కొంచెం ఈ ఫైనాన్స్ అప్పుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, ఇచ్చే విషయంలో కానీ తీసుకునే విషయంలో కానీ. ఓకే. ఇది కొత్త అవకాశాలు అయితే బాగానే వస్తాయి వీరికి ఈ సంవత్సరం. ఉద్యోగ అవకాశాలు,
దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంచెం వీరికి ఫైనాన్షియల్ గ్రోత్ బాగా రావాలి అంటే, ఎందుకంటే 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కదా, ఖర్చు స్థానంలో ఎక్కువ ఉన్నాయి. దీనికి చిన్న రెమెడీ ఏం లేదు. ఎవరికైనా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ఆ సంవత్సరం అన్నప్పుడు ఇంట్లో ఉండే ప్రతి ఖర్చు బిల్లు పెట్టాలంతే. అంటే ఇంట్లో కరెంటు బిల్లు ఉదాహరణకి పిల్లడు కడుతున్నాడు, లేకపోతే భార్యలు కడుతుంది, ఇక తమ్ముడు కట్టడానికి వెళ్తున్నాడు, అలా కాబట్టి వీళ్ళే ఖర్చు పెడితే ఏమవుతుందంటే ఆ దోషం ఆ రూపంలో పోతుంది. ఓకే. అలాగే వీళ్ళు నిత్యము చేయవలసిన దేవతారాధన ఈ సంవత్సరం మొత్తం కూడా సూర్య భగవాను, గణపతిని ఎక్కువ ఆరాధించాలి. ఓకే. కొంచెం పిల్లలు దూరంగా పంపించడం, పిల్లల్ని చదువుల కోసమని ఇలాంటివి కొంచెం ఉంటాయి. కొంచెం ప్రేమ వ్యవహారాల్లో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి, జూన్ నుంచి చూసుకోవాలి. వీళ్ళు ఎక్కువగా సూర్యుడిని ఎంత ఆరాధిస్తే లైఫ్లో అంత బాగుంటుందండి వీరికి. గోవులకు కాస్త క్యారెట్స్, బెల్లము తినిపించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది మేషరాశి వారు అయ్యో ఏలినాడ్స్ అని వస్తుంది, ఏమైపోతుంది, ఏంటో భయపడుతున్నారు. ఒకటే చెప్తాను, ఏదైనా గ్రంథంలో నాకు చూపించండి అంటే ఏలినాడ్స్ అని వస్తే ఎందుకు పనికి రాకుండా పోతారని ఏ మహర్షి అయినా రాశాడా? కానీ ఏలినాటి శని వల్ల చాలా మంది భయపడతారు కదా. స్లో అవుతుందండి. ఇప్పుడు నేను చాలా ఉదాహరణ 10 సంవత్సరాల నుంచి చెప్తున్నా. అయ్యా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏలినాటి శనిలోనే సీఎం అయ్యారు. మన మోడీ గారు ఏలినాటి శనిలోనే పిఎం అయ్యారు. అర్ధాష్టమి శనిలోనే 3వ గెలిచారు. జగన్ గారు ఏలినాటి శనిలోనే సీఎం అయ్యారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏలినాటి శనిలోనే అయ్యారు. ఇది చాలామంది అంటే నేనేమంటానంటే, మిమ్మల్ని సీఎంలు పిఎంలు చేస్తున్నప్పుడు మీరు చేసే జాబులు చిన్న చిన్న వ్యాపారాల కింద భయపడతారా అంటా నేను. సీఎంలు పిఎంలు చేసిందండి. ఇంకోటి కాలసర్ప దోషం అని భయపడుతుంటారు. 140 మంది ప్రెసిడెంట్లకు ఉందండి కాలసర్ప దోషం. అనుకూలిస్తుంది. అంటే నేను అనేది ఏంటంటే, ఏలినాటి శని అనగానే మనం ఏదో భయపడిపోవడానికి కాదు, జస్ట్ స్లో డౌన్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి చిన్న ఆటంకాలు వస్తాయి. ఇప్పుడు మీరు వెళ్తున్నారండి, ఒక రూట్లో వెళ్తున్నారు, రోడ్డు ఏదో బ్లాక్ అయింది. అప్పుడు రోడ్డు మార్చి ఇంకో రూట్లో వెళ్ళినప్పుడు మీకు ఇంకో రూట్ తెలిసిందిగా. ఓకే. రెమెడీ అంటే మీకు ఇంకో రూట్ అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఒక రూట్ బ్లాక్ అయినప్పుడే కదా. లేకపోతే అక్కడే ఉండిపోయి అదే లోకం అనుకుంటారు కదా. కరెక్టే. శని ఏం చేస్తాడంటే కొన్ని బ్లాకేజెస్ చేసి మీకు ఇంకొక రూట్ నేర్పిస్తాడు. అది మనం అర్థం చేసుకోవాలి. కానీ అయ్యో ఈ రూట్ బ్లాక్ చేసేసరి నేడుస్తూ కూర్చుంటాం, ఇంకో రూట్ వెతుక్కుంటాం కదా. అట్లా ఏంటంటే ఎల్నాడు శని ఈజ్ ఆల్వేస్ స్లో డౌన్ చేస్తుంది. కొన్ని వర్కులు స్లో అవుతాయి, కొంచెం బద్ధకాన్ని ఇస్తుంది. బద్ధకాన్ని వదిలి ఎవరైతే ముందుకు వెళ్తారో, నూనెను దానంగా ఇస్తూ ఉంటారో, శివాలయాల్లో కాస్త నువ్వులు దానంగా ఇస్తారు, బద్దకించకుండా కాస్త ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ ఉంటారు, కొంచెం కార్మికులకి, కర్షకులకి, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్, డబ్బులో ఇస్తారు. శని దోషం అనేటువంటిది ఉండదు. ఓకే, సూపర్. కానీ నిజంగానంటే చాలామంది ఏలినాటి శని గురించి భయపడుతున్నప్పుడు కూడా వాడు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని మన మీద తెలియక. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడండి, చిన్నపిల్లాడి దగ్గర ఒక కారు బొమ్మ లాక్కున్నాం, బోరుని ఏడుస్తాడు. అదే పిల్లవాడు కొంచెం పెద్ద అయ్యాక వాడి చేతిలో ఉన్న కారు ఇస్తే తీసుకోండి అంటాడు. ఎందుకు? మెచ్యూర్ అయ్యాడు. ఇది కాకపోతే షాప్కి వెళ్తే ఇంకో 100 కార్లు కొనుక్కోవచ్చు, 100 రూపాయలకు ఒక కారు వస్తుందని తెలుసు వాడికి బొమ్మలు. అది చిన్నప్పుడు ఇదే లోకం అనుకుంటాడు. మెచ్యూరిటీ లేకపోవడం వల్ల డిప్రెషన్లోకి వెళ్తాడు మనిషి. గురుగారు, తర్వాత వృషభ రాశి గురించి మనం తెలుసుకుందాం గురుగారు, దాని గురించి వివరించండి. వృషభం వారి కనుక చూసుకుంటే ఈ సంవత్సరం లాభంలో అధిక గ్రహాలతో ప్రారంభమవుతుందండి. అంటే లాభంలోనే షడ్గ్రహం 6 గ్రహాలు ఉంటున్నాయి, దాని తర్వాత 5 గ్రహాలు అక్కడ ఉంటాయి. సో ఈ సంవత్సరం చాలా మటుకు వీళ్ళకి అన్ని రకాల లాభాలు ఇస్తాడు. అయితే పర్సనల్ చార్ట్ ఎంత బలం ఉందనేది కూడా చూసుకోవాలి. బట్ గోచారం మాత్రం వీళ్ళకి లాభదాయకంగా ఉంది. అదేవిధంగా 2లోకి కూడా గురువు మనకి మే 15వ తేదీ నుంచి గురువు వస్తున్నాడు. లాభాధిపతి 2లోకి గురువు రావడం కూడా మంచిదే. అంటే అన్ని రకాల లాభాలు, ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంది అనేటువంటిది చూపిస్తుంది. అయితే వీరికి ఈ మే జూన్ దాదాపుగా ఏప్రిల్ మే మాసాల్లో, జూన్ కాదు కానీ జూన్ 6వ తేదీ వరకు ఉంటున్నాడు. ఏప్రిల్ మే మాసాల్లో పర్టికులర్గా కుజుడు 3లో ఉన్నందుకు కొంచెం వివాహము, ఎవరితోనైనా అగ్రిమెంట్స్ చేసుకునే అంశాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జూన్ వరకు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా కేర్గా ఉండాలి. కేతు పంచమంలో ఉన్నందుకు ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారు, వృషభం వారు జూన్ 1వ తేదీ వరకు డెసిషన్ మేకింగ్లో జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత కేతు ఎప్పుడైతే 4లోకి వస్తాడో, జూన్ తర్వాత వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే వృషభం వారు జూన్ లోపలే తీసుకోవాలండి. జూన్ దాటితే తీసుకోకపోవడమే మంచిది. ఓకే. ఎందుకంటే 4లోకి వస్తున్నాడుగా కేతు, ఆస్తి స్థానంలోకి, ప్రాపర్టీ హౌస్లోకి వస్తున్నాడు. ఇంకా తప్పదండి మా పనే అది. ఇప్పుడు కొంతమంది రియల్ ఎస్టేట్ చేస్తారు, నాకు తప్పదు అనుకునేవారు గణపతి పూజ చేసుకొని ఆ పనులు చేసుకోవడం, వాళ్ళ వృత్తే అదనుకోండి, తప్పదు. ఇంకా తప్పదు కదా. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వ్యక్తి అమ్మకానికి వస్తాయి, ఎప్పుడు అమ్ముతాడు, మటన్ కొట్టే వ్యక్తి ఉన్నాడు, ఆయన అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాడు, అది ఆపకూడదు కదా, ఆయన వృత్తి అయింది. అట్లా ఏంటంటే ఇంకా
కేతువు 4లోకి వస్తున్నప్పటికీ గణపతి ఆరాధన చేసుకుంటే కొంత వీళ్ళకి ప్రభావం తగ్గుతుంది. అదేవిధంగా వీళ్ళకి వృత్తి ఒకటే కాకుండా వ్యాపారంలో కూడా ఎంటర్ అవ్వాలని వ్యాపారంలోకి ఎంటర్ అవుతారు. కాకపోతే వ్యాపారం ఎప్పుడు కూడా వీళ్ళ జన్మజాతక చక్రరీత్యా సెకండ్ హౌస్ అంటే ధనాధిపతి ఎవరు, వాళ్ళకి ఎక్కడున్నాడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో, అసలు వ్యాపార యోగం ఉందా లేదో చూసుకొని చెక్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఓకే. అది అయితే వీళ్ళు ఏదైనా వివాహ సంబంధించిన నిర్ణయాలు ఏవైనా ఉన్నా సరే జూన్ తర్వాత నిర్ణయం తీసుకోవడమే మంచిది. ఓకే. ఈ మధ్యలో కష్టమే. ఏప్రిల్ మే మాసాల్లో సప్తమాధిపతి నీచ పొందుతున్నాడు కదా, అందుకని ఈ వివాహం కావచ్చు, వివాహ జీవిత విషయాల్లో కావచ్చు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా సరే, అలాగే ఏదైనా సంస్థలు అది నిర్మించాలనుకుంటే కూడా కాస్త జూన్ లోపల పెట్టుకోవాలి. ఎందుకంటే జూన్ వస్తే మళ్ళీ కేతు 4లోకి వస్తాడు కదా, అందుకని కొత్త నిర్మాణం కానివ్వండి, సంస్థలు నిర్మించడం కానివ్వండి, కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, రైతులు పంట పొలాల విషయంలో నిర్ణయాలు కానివ్వండి, ఏమైనా కానీ జూన్ లోపలే చేసుకోవాలి. ఇది మెయిన్గా చూసుకోండి. ఇక వీళ్ళు ఎక్కువగా విష్ణువుని ఓం నమో నారాయణాయ అనే నామము, లేదా ఆల్రెడీ కొంతమందికి తెలియక వివాహం సెట్ చేసేసుకుంటే అయ్యో జూన్ వరకు చూడొద్దన్నారే అన్నప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేస్తే కనుక అన్ని విధాల వీరికి బాగుంటుంది. ఓకే. వీళ్ళకి వ్యయాలు కానీ ఎలా ఉండబోతున్నాయి గురుగారు? అవి జనరల్ అండి, అవి కొంచెం వ్యయము అనేవి అవేంటంటే ఇవి ఈ రెమెడీ కానీ చేసుకుంటే సరిపోతుంది. ఓకే గురుగారు, నెక్స్ట్ మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మిథున లగ్నము లేదా మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వీళ్ళకి 2వ స్థానంలో కుజుడు వస్తున్నాడు అండి. వీళ్ళకి ఈ కొత్త సంవత్సరంతోనే ఎప్పుడైతే 2వ స్థానంలో కుజుడు ఉండడము, దశమ స్థానంలో అధిక గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో, ఇప్పుడు చూడండి ఒక్కోసారి మనం ఒక ఉద్యోగం కోసం వెతుక్కుంటే ఒకటి రాదు, కానీ ఒక్కోసారి వెతకపోయిన 10 ఉద్యోగాలు వచ్చి పడతాయి మనకి. వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తారు, ఇటల్లో కన్ఫ్యూజన్, అవకాశాలు ఒకసారి వచ్చి పడుతుంది, ఎక్కువ వచ్చేస్తాయి అవకాశాలు. వీళ్ళకి అవకాశాలు ఎక్కువగా వస్తాయి మిథునం వారికి. ఇక 2వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో, అప్పు మూలంగా ఎవరికైనా ధనం ఇవ్వడం, అప్పు తీసుకోవడం, వీటి వల్ల మొదటి 2 నెలలు కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ బిజినెస్ సెంటర్స్, ఈ మార్కెటింగ్, బిజినెస్ మార్కెటింగ్ అంటే మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ MBA చేసే వాళ్ళు కావచ్చు, లేనట్లయితే ఏదైనా మార్కెటింగ్ చేసేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కొంచెం మొదటి 2 నెలలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కొంత జాగ్రత్తగా ఉండాలి మొదటి 2 నెలలు. 2 నెలలు దాటిందంటే జూన్ నుంచి ఎలాగో కేతు 3లోకి వస్తాడు. కాకపోతే కేతు 3లోకి వచ్చాక జూన్ నుంచి ఒక 1.5 ఇయర్ పాటు వెళ్ళి కొంచెం అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాలి. కాకపోతే 2వ స్థానంలో కుజుడు ఉన్నందుకు ఈ అప్పుల విషయంలో ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయన్నప్పుడు ఓం అపర్ణాయై నమః, ఓకే, ఈ మంత్రం, లేదా ఓం నవవిద్రమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదాయే నమః అనే నామస్మరణ చక్కగా పనిచేస్తుంది వీరికి. ఓకే. వివాహ సంబంధించిన విషయంలో ఈ సంవత్సరం వీరికి మొదటి 2 నెలలు కూడా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం ఫలిస్తుంది. విదేశీ సంబంధాలు కుదురుతాయి, ఎందుకంటే సప్తమాధిపతి వ్యయ స్థానంలో ఉన్నాడు కదా. అదేవిధంగా కొంచెం బ్యాంకింగ్ సెక్టార్స్, టీచింగ్ లైన్స్, ఇట్లాంటి క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు, వచ్చిన సంబంధం వాళ్ళకి ఏదైనా కొంచెం కళల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు వీళ్ళకి సంబంధాలు కుదురుతాయి చెప్పాలంటే. బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దామని ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుంది చెప్పాలంటే. అది మెయిన్గా చూసుకోండి. వ్యాపార పరంగా కూడా ఎలా ఉంది? వ్యాపార పరంగా కూడా బాగుందని చెప్పుకోవాలి. కాకపోతే ఏంటంటే మొదటి 2 నెలలు కొంచెం కుజుడు నీచంలో ఉన్నాడు కదా ఈ లాభాధిపతి, మొదటి 2 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే బాగుంటుంది. కాకపోతే జూన్ నుంచి మాత్రం వ్యాపార అగ్రిమెంట్స్ రాసుకునే విషయంలో 1-4 సార్లు అగ్రిమెంట్స్ ఏంటి అని తెలుసుకోవాలి. ఇవాళ రేపు ఎలాంటి మోసాలు జరుగుతున్నాయంటే అగ్రిమెంట్ పేపర్స్ మనకు ఫస్ట్ చూపిస్తారు, ఓకే ఫైన్ అనగానే రేపటి నుంచి చేద్దామంటే నాలో ఇంకో పేపర్ కలుపుతారు. అందుకని ఎప్పుడు కూడా అగ్రిమెంట్ ఇది చేసుకుందామన్నాక అవన్నీ ఫొటోస్ తీసుకొని పెట్టుకోవాలి పక్కగా. అప్పుడు ఏమవుతుందంటే రేపు పొద్దున్న పేపర్ కలిపితే ఈ పేపర్ మరి ఇందులో లేదంటే మనం అడగొచ్చు. సీరియల్ నెంబర్ వేసి పెట్టామనుకోండి, మళ్ళీ చాలా మంది ఏం చేస్తారు, సీరియల్ నెంబర్ వేయరు, ముందు నువ్వు ఫోటో తీసుకోలేదు నేనేం చేయమంటావు అంటాడు. సీరియల్ నెంబర్ అనుకోండి, బాబు సీరియల్ నెంబర్ ఉంది ఇన్ని పేపర్స్, మరి ఈ నెంబర్ కొత్తగా ఎక్కడ నుంచి ప్రూఫ్ ఉండాలి మన దగ్గర, ప్రూఫ్ ఉండాలి. కాబట్టి అగ్రిమెంట్ చేసేటప్పుడు పర్టికులర్గా మిథునం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. అలాగే అప్పుల బాధలు తగ్గడానికి ఇందాక నేను చెప్పినట్టుగా ఒకటి అపర్ణాయే నమః, మొదటి 2 నెలలు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే వీళ్ళు ఎక్కువగా లలితా సహస్రనామాలు ఎంత చాంటింగ్ చేస్తే అంత మంచిది. అదేవిధంగా జూన్ నుంచి కొన్ని గాసిప్స్ విని ఇది నిజము అని నమ్మి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు వీరు. ఓకే, ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలాగే కాస్త గోవులు క్యారెట్స్ గ్రాసము తినిపించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. గురుగారు,
నెక్స్ట్ కర్కాటక రాశి వారికి, ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? కర్కాటక లగ్నం కానీ రాశి కానివ్వండి, ఈ సంవత్సరం ప్రారంభంతోనే వీళ్ళకి కుజుడు లగ్నంలోకి వస్తున్నాడు 3వ తేదీ నుంచి కూడా, ఏప్రిల్ 3వ తేదీ నుంచి. ఎప్పుడైతే రాశిలో కుజుడు వస్తున్నాడో ఈయన సంతాన కారకుడు, ఉద్యోగానికి కారకుడు అవుతాడు ఈ లగ్నం వారికి. ఈ లగ్నం వారి రాశి వారికి గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఇలా అవుతారో కొంచెం సంతానంతో లేదా ప్రేమించిన వారితో స్ట్రెస్ ఉండడం, లేదా ఫ్రెండ్స్తో స్ట్రెస్ ఉండడం, ఉద్యోగంలో వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం జరుగుతుంది మొదటి 2 నెలలు కూడా. అందుకని మీరు ఎక్కువగా ఏం చేయాలంటే, ఒకటి దత్తాత్రేయ ఆరాధన, సంతానం గురించి స్ట్రెస్ తగ్గాలంటే జై గురుదత్త, శ్రీ గురుదత్త, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోవాలి, బాగుంటుంది. వీళ్ళకి కొంచెం ఈ భాగ్యంలో అధిక గ్రహాలు ఉన్నందుకు బ్యాంక్స్ నుంచి వచ్చే సపోర్ట్ బాగుంటుంది. తండ్రుల నుంచి, గురువుల నుంచి వచ్చే సపోర్టు, బ్యాంక్ నుంచి వచ్చే సపోర్టు, పెద్ద మొత్తంలో ఏదైనా రావాల్సిన ధనం రావడం, ఇటువంటివన్నీ కూడా బాగుంటాయి. అంటే ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. అందులోనే పర్టికులర్గా ఈ సంవత్సరం మొదట్లో, అంటే ఏప్రిల్ మాసంలో, ఏప్రిల్ 11 నుంచి ఈ ఏప్రిల్ 14 నుంచి ఈ ధనాధిపతి ఎగ్జాల్ట్ అవుతున్నాడు, ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు. కాకపోతే వర్క్ స్ట్రెస్ మాత్రం ఎక్కువ ఉంటుంది. ఏదైనా కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవాలంటే జూన్ తర్వాత చేసుకోవచ్చు, ఎందుకంటే 3లో కేతు ఉంటున్నాడు జూన్ వరకు. 3 తర్వాత చేసుకుంటే మంచిది. కానీ జూన్ నుంచి కొంచెం ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ ఒకసారి సూర్యుడిని, గణపతిని తలుచుకోవడం మంచిది. ఓకే. అలాగే హోమ్ లోన్స్ లభిస్తాయి వీళ్ళకి. కొత్తగా గృహం కొనుక్కోవడానికి యోగదాయకంగా ఉంది. ఎందుకంటే కర్కాటకంలో మొదటి 2 నెలలు గురువు ఉంటాడు కదా, మే 15 వరకు కూడా. సో మే 15 వరకు కూడా లోన్ సంపాదించుకొని లోన్ ద్వారా గృహం పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇక వివాహ ప్రయత్నాలు, విదేశీ సంబంధాలు బాగా కుదురుతాయి. కొంతమందికి సేమ్ క్యాస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ వాటిలో కుదురుతుంది, ఎందుకంటే ప్రేమ వివాహం అని కాదు, ప్రేమ వల్ల స్ట్రెస్ ఉంటుంది. ఇది కొంచెం అన్యమత, కులాంతర వివాహాలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకటేంటంటే వాళ్ళ జాతకంలో ఏదుంటే అది అవుతుందని మనం అనుకున్నంత మాత్రం ఆగదు, వద్దనుకున్నా చేయలేరు అక్కడ వాళ్ళు. ఓకే, చేయాలనుకున్నా చేయలేరు అనమాట అది. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ ఈ 12వ స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కనుక చూసుకుంటే కాస్త వీళ్ళకి మే 15 తర్వాత చేసే ఇన్వెస్ట్మెంట్స్ మంచి ఫ్రూట్ఫుల్గా ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుదాము అని ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. అలాగే కొన్ని రీసెర్చెస్ ఏవైతే ఉంటాయో కాస్త ఈ జూన్ 1వ తేదీ నుంచి అష్టమంలోకి రాహు ఎప్పుడైతే వెళ్తారో కొంత రీసెర్చెస్ కలిసి రావడము. ఇంకోటి ఏంటంటే, సర్వసాధారణంగా వీళ్ళు ఇంతకాలం భయపడుతున్నటువంటి అష్టమశని తొలగిపోతుంది. ఎలాగో వీరికి పోయింది, ఎలాగో వీళ్ళకి ఈ సంవత్సరం నుంచి అష్టమశని లేనప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా కొంచెం లేట్ అయ్యేవి కాస్త మూమెంట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం వీళ్ళకి 9లో అధిక గ్రహాలు ఉండేసరికి ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్లేసెస్కి వెళ్ళాలి ఉద్యోగం కోసం, లేదా కొంతమంది విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుతూ ఉద్యోగం చేస్తారు. చూడండి, ఎడ్యుకేషన్ వీసా మీద వెళ్తారు బయట దేశాలకి, చదువుతూ ఉద్యోగం చేస్తారు. అటువంటివి మళ్ళీ పార్ట్ టైం జాబ్స్ లాంటివి వీళ్ళకి యోగిస్తాయి చెప్పాలంటే. బట్ వీళ్ళకి ఇంకా బాగా కలిసి రావాలి, ఫైనాన్షియల్గా ఇంకా బాగా కలిసి రావాలంటే స్కంద ఆరాధన ఎక్కువగా చేయాలి. స్కందుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకము, స్కందుణ్ణి ఆరాధించడము, ఇవి గనక చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఓకే. సో అంటే దీనికి ఈ రాశి వారికి ఏమైనా ఉన్న లోపాలకి రెమెడీ ఏం లేదంటారా? ఈ చెప్పాను కదా, స్కందుణ్ణి ఆరాధన చేయడము, కాస్త కందులు దానంగా ఇవ్వడము, ఎర్రటి పుష్పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం, ఇవి చక్కటి ఫలితాలు ఇస్తాయి వీరికి. గురుగారు, ఇక సింహరాశి వారు, ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం? ఎందుకంటే సింహరాశి అనగానే ఈ రాశి ఉన్నవాళ్ళు కొంత అంటే కొంచెం గంభీరంగా ఉంటారనేది చాలామంది అంటూ ఉంటారు. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది? యూనిక్నెస్ ఎక్కువగా ఉంటుందండి. చాలామంది కోపం అనుకుంటారు కానీ కోపం ఉండదు. యూనిక్నెస్ అంటే 10 మందిలో ఒకరిగా కనబడాలనే తపన ఎక్కువగా ఉంటుంది వీరికి. ఒక్కొక్క రాశికి ఒక లక్షణం ఉంటుంది. మేషం ఉందనుకోండి, బయటికి కోపం కానీ లోపల మాత్రం మనసు మెత్తన. వృషభం ఉందనుకోండి, ఓపిక ఎక్కువ, ఇంకా ఇండెప్త్గా ఏదో చెప్పాలని ఎదురు చూస్తుంటారు. మిథునం అయితే మొత్తం తెలివితే అట్లే. కర్కాటకం మదర్లీ నేచర్ ఎక్కువ ఉంటుంది. అలాగే సింహం దగ్గరికి వచ్చేసరికి అంటే క్రియేటివిటీ ఎక్కువ ఇష్టపడతారు, యూనిక్గా ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు. 10 మందిలో నేను ఒక డిఫరెంట్గా ఉండాలనేది ఉంటుంది. అయితే వీరికి ఈ సంవత్సరం కొంచెం అష్టమశని స్టార్ట్ అవుతుందని చిన్న భయం ఉంది వీరికి. ఒకటే అష్టమశని కానీ ఏలినాడు శని కానీ అర్ధాష్టమశని కానీ నడిచేటప్పుడు నేను చిన్న రెమెడీ చెప్తా, అది చేస్తే చాలు. ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి, మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన చేయడము. మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ దగ్గరలో ఉండే శక్తి ఆలయం కానీ హనుమాన్ స్కందుడు లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అంటే ఒక్కసారి వెళ్ళిరండి. కొంచెం గోవులకి శనివారం బెల్లం తినిపించడము, ఈ నువ్వుల నూనె
శివాలయంలో ఇవ్వడము చాలు. మధ్యాహ్నం నిద్రపోకుండా ఉంటే చాలు, ఏ శని ఏమీ కాదు. చక్కగా అంటే మీరు శ్రమిస్తున్నారు, ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటారో బద్దకిస్తుంటారో శని ప్రభావం పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే శ్రమిస్తుంటారో మార్స్ని యాక్టివ్ చేస్తారో ఆటోమేటిక్ శని ప్రభావం ఉండదు. ఎక్సర్సైజులు చేయడము, కొంచెం వాకింగ్ రన్నింగ్ చేయడం చేయండి, అసలు ఏ ప్రభావం ఉండదు అసలు మనిషి మీద. ఓకే. అది అయితే వీళ్ళకి ఏంటంటే కొంచెం ఇప్పుడు ఏదైతే మనకి అష్టమ శని వస్తుందో, ఈ అష్టమంలో ఉండే రాహు సప్తమంలోకి లగ్నంలో కేతు వస్తాడు. లగ్నంలో కేతు వల్ల రెండవ స్థానంలో ఉండే కేతు ప్రభావం తగ్గుతుంది. ఇప్పుడు ఇంతకాలము ఏదైతే మనీ రకరకాల రూపాల్లో కట్ అయిపోతూ వస్తుందో ఇక్కడ నుంచి కొంచెం అది తగ్గుతుందండి. అలాగే లగ్నంలో కేతు వచ్చినందుకు ఏమవుతుందంటే వీళ్ళకి స్పిరిచువల్ ఇంక్లినేషన్ పెరుగుతుంది బాగా. సాధనలు చేయడము, కొంచెం మంత్ర సాధన చేయడము, ఇట్లాంటివి కొంత ఉంటాయి చెప్పాలంటే. కొంచెం కాకపోతే ఇండైజెషన్ ఇష్యూస్ వస్తాయి, ఇది కొంచెం చూసుకో. ఆరోగ్య సమస్యలు. ఓకే. కడుపులో కొంచెం ఒక రకంగా ఉండడం ఇట్లాంటివి వస్తుంటాయి. ఓకే. అంటే పర్టికులర్ ఈ రాశి ఈ రాశి వారికి. ఓకే. అలాగే కొంచెం ల్యాండ్స్ తీసుకునేటప్పుడు కొద్దిగా చూసుకొని తీసుకోవాలి మొదటి 2 నెలలు. ఎందుకంటే 4వ అధిపతి 12లో నీచి పడుతున్నాడు కదా, ఇన్వెస్ట్మెంట్ కారకుడు. అలాగే తల్లిదండ్రులు కొంచెం అనారోగ్యం ఉంటే కొంచెం దగ్గరుండి చూసుకోవడం, ఇలాంటివి కొంచెం చూసుకోవాలి. అలాగే వీళ్ళకి సంతానాన్ని ఇంటి నుంచి దూరంగా పంపించడం, అంటే హాస్టల్స్లో వేయడం కానీ విదేశాలకు పంపించడం ఎక్కువ ఉంటాయి ఈ సింహం వారికి చూసుకుంటే ఈ సంవత్సరం. ఎందుకంటే మనకి ఈ సింహరాశి వారికి పంచమాధిపతి వచ్చి దశమంలో కూర్చుంటున్నాడు. సో ఇది ఎప్పుడైతే ఇలా ఉందో ఇది కొంచెం సంతానానికి అక్కడి నుంచి 6వ స్థానంలో ఎప్పుడైతే కూర్చుంటున్నాడో ఈ ఫలితాలు జరుగుతాయి సర్వసాధారణంగా. అంటే వాళ్ళని విదేశాలకనో హాస్టల్లో అనో ఉద్యోగం కోసం వేరే ప్రాంతానికి పంపించడం ఇవి ఎక్కువగా జరుగుతాయి. ఓకే. అండ్ అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మొదటి 2 నెలలు ఏదైనా ల్యాండ్ తీసుకునేటప్పుడు అది లీజుకి తీసుకున్నా ఓన్గా కొనుక్కున్నా కొంచెం చూసుకొని కొనుక్కోండి. అంటే తెలియకుండానే ఏదైనా దోషమున్న ల్యాండ్స్ తీసుకోవడం ఇట్లాంటివి జరుగుతాయి. కొంచెం వివాహం విషయంలో కొంచెం ఆలస్యం అవ్వడం, కొంచెం పార్ట్నర్స్తో కొంత స్ట్రెస్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అదొక్కటి కొద్దిగా చూసుకోవాలి. అయితే వీళ్ళకి మే 15వ తేదీ నుంచి ఎప్పుడైతే లాభంలో గురువు వస్తాడు అక్కడి నుంచి మళ్ళీ సంతానం విషయంలో కొన్ని పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. అంటే అట్లాగా కొంతమంది ఇళ్లలో చూడండి, ఏమండి మా అబ్బాయికి ఏంటో ఇంకా సంపాదన స్టార్ట్ అవ్వలేదు, చదువు అయిపోయి 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇంట్లో ఉన్నాడంటారు చూసారా. సింహలగ్నం వాళ్ళ పిల్లలకి ఈ సంవత్సరం వాళ్ళ పిల్లలకి ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది, సంపాదన అనేది ప్రారంభమయ్యేటువంటి సంవత్సరం ఇది. సింహలగ్నం పిల్లలకి, సింహరాశి లేదా సింహలగ్నం వారికి ముఖ్యంగా లగ్నమే చూసుకోవాలి, రాశి సెకండరీ. వీళ్ళు ఎక్కువగా దత్తాత్రేయుడిని ఎక్కువ ఆరాధించాలి. కొంచెం గణపతిని సూర్యుడిని కూర్చొని ధ్యానం చేసుకోవడం మంచిది. ఎందుకంటే రాశిలోకి కేతు వస్తున్నాడు కదా, ఇది కనుక చూసుకోగలిగితే, ఇది చేయగలిగితే చాలా మంచిది. మొదటి 2 నెలలు కూడా కొంచెం కుజుడు 12లో ఉన్నందుకు కుంకుమ ఉంటుంది, మంచి ఒరిజినల్ కుంకుమ అమ్మవారి ఆలయంలో అక్కడ వాడుకోవడానికని ఇస్తే చాలా మంచిది. గురుగారు, కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, వారి యొక్క లాభ నష్టాల విషయంలో ఏ విధంగా ఉండబోతుంది? కన్యారాశి వారి కనుక చూసుకున్నట్లయితే సహజంగానే ఈ రాశి వాళ్ళకు ఉండే తత్వం ఏంటంటే మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి విషయాలనైనా బాగా మేనేజ్ చేయగలుగుతారు, చక్కగా మేనేజ్ చేయగలుగుతారు. అలా మేనేజింగ్ స్కిల్స్ ఉండేటువంటి కన్యా లగ్నానికి ఇన్ని రోజుల నుంచి కేతు ఉన్నందుకు అబ్బాయి ఏమిటో ఒక రకమైన విరక్తి, వైరాగ్యం, ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇది కొంచెం తగ్గుతాయండి. 12లోకి వెళ్తున్నాడు కదా, జూన్ నుంచి చాలా మటుకు రిలీఫ్ వస్తుంది వీళ్ళకి. అయితే వీళ్ళకి ఈ శని గురువు ఈ కాంబినేషన్స్ని బట్టి చూస్తే ఫైనాన్షియల్గా కూడా వీళ్ళకి కొంచెం భూమి మూలంగా డబ్బులు రావడం, స్కాలర్షిప్స్ రావడం చదువుకునే పిల్లలకి బాగుంటుంది. కాకపోతే ఈ 3, 8 అధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో నీచి పొందుతున్నందుకు కాస్త ఏంటంటే ఈ సమయంలో కొంచెం అన్నదమ్ములతోని లేకపోతే ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు ఒక మాట, మనం ఎంత ప్రేమ ఉన్నా ఒక్కోసారి ఎక్కడో కోపం వస్తుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే లోకంలో ఎలా ఉంటుందంటే మనం ఒక 10-15 సంవత్సరాల దగ్గరుండి అన్నీ చూసుకున్నా ఒక్కసారి కోపడితే అన్నీ మర్చిపోతారు, అన్నీ వదిలేస్తారు. నువ్వు వేస్ట్ అంటారు ఒకటేసారి. అరే ఇన్ని సంవత్సరాలు మనం వీడికి ఇంత కేర్ చేసాం, ఇన్ని డబ్బులు ఇచ్చాం, ఇంత చూసి మరి ఒకటేసారి అన్నీ పోయాయి అంటే ఆ ఒక్క కోపం చాలు, తెగిన గాలిపటంలా ఉంటుంది పరిస్థితి. అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో తెలియదు. కరెక్టే, అట్లా ఉంటుంది పరిస్థితి. కాబట్టి కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార లాభాలు ఎక్కువ వస్తాయని ఒక్కోసారి ఏదో చేసే ప్రయత్నాలు కొన్ని ఉంటాయి. అటువంటి విషయాల్లో కుజుడు నీచంలో ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఈ సంవత్సరం కొంచెం భూమి, గృహము, బంగారము ఇలాంటివి కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి సందర్భాలు వస్తాయి. దానివల్ల కొంత ఘర్షణలు ఉంటాయి,
పనులు అవుతాయి, కాబట్టి కొంత ఘర్షణ కూడా ఉంటుంది. సప్తమంలో అధిక గ్రహాలు కాబట్టి సర్వసాధారణంగా వివాహ ప్రయత్నాలు చేయకుండానే ఎక్కువ సంబంధాలు వస్తాయి ఈ సంవత్సరం ప్రారంభంలో వీరికి. ఓకే. సో ఉద్యోగ విషయంలో కావచ్చు, ఆరోగ్య ఉద్యోగ విషయాల విష- విషయంలో యా, కావచ్చు. ఉద్యోగ విషయంలో కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఈ సంవత్సరం స్టార్టింగ్లో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి కొన్ని వీళ్ళందరూ వీళ్ళు కొన్ని వదులుకోవాల్సి వస్తూ ఉంటుంది, ఛాన్సెస్ వస్తున్నాయి. ఎందుకంటే లగ్నంలో కేతువు కదా, ఆ ఆలోచన విధానాన్ని ఇస్తూ ఉంటుంది. నాకు వద్దులే, తర్వాత చూద్దాంలే. ఒక్కోసారి మనం మూడు బాగోపోతే ఏమొద్దంటే అవకాశం ఇస్తామన్నా వద్దంటాం, సినిమాకి వెళ్దామన్నా వద్దంటాం మూడు బాగోపోతే. ఆ కేతువు లగ్నంలో ఉండడం వల్ల ఆ తత్వాన్ని అలా ఇస్తుంది అది. అలాగే వీళ్ళు జూన్ తర్వాత ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే అంశాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి, అది చూసుకోవాలి. అలాగే వీళ్ళకి సంబంధాలు కూడా కాస్త విదేశీ సంబంధాలు అయితే తొందరగా సెట్ అవుతాయి, అదొకటి చూసుకోవాలి. వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎంత చేస్తే అంత మంచిది వీరికి, అది మెయిన్గా చూసుకోండి. అండ్ హెల్త్ విషయంలో గురుగారు, హెల్త్ విషయంలో అంటే పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ ఏం కాదు, కానీ కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ వచ్చే ఫుడ్ తినకూడదు. ఇందులో ఫుడ్ విషయంలో కూడా ఉంటుందండి. అయ్యో, మీకు ఒక జాతకం చూసి మనం వీళ్ళు ఫుడ్ ఎట్లా తింటారో కూడా చెప్పొచ్చు, వీళ్ళు ఎలా నిద్రపోతారో కూడా చెప్పొచ్చు, నిద్ర బాబు అవుతారా బాబు అరా చెప్పొచ్చు. పాస్ట్ ప్రిడిక్షన్స్ చాలా విషయాలు చెప్పొచ్చు అండి, కానీ ఫలానా సంవత్సరం ఇట్లా జరిగింది. ఆస్ట్రాలజీని మీకు అక్కడ నమ్మేది అక్కడే. మీకు గత 10 ఏళ్ళప్పుడు మీకు యాక్సిడెంట్ అయిందని చెప్తే మీరు ఎవరో నాకు తెలియదు, 10 ఏళ్ళప్పుడు ఎట్లా యాక్సిడెంట్ అయింది ఎట్లా చెప్పాము అంటే జాతకం చూసి అట్లా. ఓకే ఓకే. సో ఈయన వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఓకే. పంచమ స్థానాధిపతి శని కదా, అలా అని వేరే దేవతామూర్తుల్ని అమ్మవారిని విష్ణువును ఇంకో ఏదో ఆరాధించొద్దు కాదు. అవును, ముఖ్యంగా మేజర్గా ఇది తీసుకోండి. అంటే ఎట్లా అంటే రక్తాలన్నీ రెడ్గానే ఉంటాయండి, రక్తం అంతా కూడా. మీ బ్లడ్ గ్రూప్ ఏదో మీకు అది అవసరం కదా. అవును, వేరేవి చెడ్డవని కాదు అక్కడ, శివుడు చెడ్డని కాదు, అమ్మవారి చెడ్డని కాదు. కరెక్ట్ కరెక్ట్, చాలా చక్కగా చెప్పారు ఆ విషయం. రైట్ గురుగారు, నెక్స్ట్ తులరాశి. తులరాశి వారంటే త్రాసు కాబట్టి సమానంగా ఉండాలి. మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉందనేది చూడాలి. చాలా మంచి పాయింట్ టచ్ చేశారు. వాళ్ళకి బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుందండి. ఓకే. త్రాసు ఎట్లాగో వాళ్ళకి బ్యాలెన్సింగ్ మైండ్ ఎక్కువ ఉంటుంది, ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఒకవైపు వాళ్ళ పర్సనల్ లైఫ్ని, ఒకవైపు ప్రొఫెషనల్ లైఫ్ని, ఒక వైఫ్ని, అమ్మని, అందరినీ బ్యాలెన్స్ చేసే పని మీద ఉంటారు. బ్యాలెన్సింగ్ లగ్న అంటారు దాన్ని. ఓకే. చాలా తులారాశి వారికి ఎక్కడో ఇంకా శుక్రుడు పాడైతే మనం చెప్పలేం, కానీ 99% ఆఫ్ పీపుల్ ఈజ్ బ్యాలెన్సింగ్. అందానికి ప్రాధాన్యత ఇస్తారు, శుక్రుడు కదా అధిపతి, అందుకని. కాకపోతే వీళ్ళు మొదటి 2 నెలలు జీవిత భాగస్వామికి తెలిసిన ఫ్రెండ్స్తో కానీ, లేదా కుటుంబ సభ్యులకు తెలిసిన వాళ్ళకి కానీ మనీ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొదటి 2 నెలలు ఆవేశపూరితంగా ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కాకపోతే ఈ సంవత్సరం మొదట్లో వీళ్ళకి ఎక్కువ అవకాశాలు కూడా వస్తాయి, ఉద్యోగ పరిస్థితులు కల్పించబడతాయి. తొందరపాటులో ఏదో ఆవేశంలో నీ జాబ్ లేకపోతే నాకేంటి వదిలేసి వచ్చేస్తారు కోసం. తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతారు, అరే నేనేంటి ఇంత బ్యాలెన్స్డ్గా ఉంటాను, ఎప్పుడు బ్యాలెన్స్డ్గా నేను ఎందుకు ఇక్కడ బ్యాలెన్స్ తప్పాను అనిపిస్తుంది వీళ్ళకి. మొదటి 2 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మొదటి 3 నెలలు అంటే జూన్ వరకు కూడా ఆల్మోస్ట్ వీళ్ళు కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే భూములు కొనడం కానీ బంగారం. అయితే ఆ 6లో అధిక గ్రహాలతో ప్రారంభం అవుతుంది కాబట్టి కోర్టు వ్యవహారాలు గెలుపు ఉంటుంది, శత్రువుపై జయం ఉంటుంది, కాంపిటీషన్స్లో రాణిస్తారు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. హోమ్ లోన్స్ లభిస్తాయి, కొంచెం షార్ట్ జర్నీస్ వల్ల కొన్ని లాభాలు కలుగుతాయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాకపోతే మొదటి 2-3 నెలలు మాత్రం ఫైనాన్సు, ఉద్యోగంలో తొందరపాటుగా మానేయడం చేయకూడదు. వివాహ జీవిత భాగస్వామిని లేకపోతే బిజినెస్లో పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే బాగుంటుంది. అలాగే వీళ్ళ సంతానాన్ని బయట దేశాలకు పంపించాలనుకునే వాళ్ళకి అనుకూలత ఉంది. వీళ్ళ సంతానాన్ని ఏదైనా స్పోర్ట్స్ రంగాల్లో ఎంకరేజ్ చేసినట్లయితే కూడా ఇక్కడ అంటే వీళ్ళకి ఏంటంటే 5th లార్డ్ 6th హౌస్లో ఉన్నాడు కదా, అనుకూలిస్తుంది. అదేవిధంగా వీళ్ళ సంతానానికి విదేశాలకు పంపించాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది ఇక్కడ చెప్పాలంటే. అయితే వీళ్ళు ఎక్కువగా కాలభైరవ అష్టకం చేస్తూ ఉండాలి. దశమంలో కుజుడు 2 నెలలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి తొందరపాటులో ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి అంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది. 2nd హౌస్లో కుజుడు ఉన్నందుకు ఒక్కోసారి ఏమవుద్దంటే ఆవేశంలో ఎవరికో డబ్బులు ఇచ్చేస్తారు, సరే నాకు అక్కర్లేదు నువ్వు తీసేసుకుంటాం.
అదేమవుద్దంటే ఒక్కొక్కసారి అరే ఆవేశంలో ఇచ్చాము మనం ఇవ్వాల్సిన అవసరం లేదంటారు, తర్వాత రియలైజ్ అవుతారు. అలా అవ్వకుండా ఉండాలంటే ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతన చదాయే నమః, ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. ఇక ఆరోగ్య విషయంలో గురుగారు? ఆరోగ్యానికంటే కొంచెం 6లో అధిక గ్రహాలు ఉన్నాయి కదా, శ్రమ ఉంటుంది కొంచెం. పెద్ద అనారోగ్య సమస్యలు ఏం కాదు కానీ కొంచెం ఆ, ఏదో ఉంది కానీ కనిపించట్లేదు, స్కానింగ్ చేస్తే ఏం లేదు కానీ ఏదో అనిపిస్తుంటుంది. ఎందుకంటే రాహు కదా 6లో ఉన్నాడు. 6లో రాహు ఉన్నప్పుడు ఏంటంటే మాయ, ఛాయా మాయ అనమాట. అన్ని టెస్టులు చేస్తాం ఏముండదు అక్కడ. అలాంటి కొన్ని సందర్భాలు జరుగుతుంటాయి అలాంటి. కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, 6వ స్థానంలో శని రాహులు కదా, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి వస్తుంటాయి. అది కొంచెం చూసుకుంటే సరిపోతుంది. గురుగారు, ఇక వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? పంచమంలో అధిక గ్రహాలతో ప్రారంభమవుతుంది. సో ఎప్పుడైతే పంచమంలో అధిక గ్రహాలు ఉన్నాయో క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగుంటుంది, ఏదైనా కొత్తగా క్రియేటివ్ చేసే వాళ్ళకి. అలాగే ఈ సంవత్సరం నుంచి వీళ్ళకి అర్ధాష్టమ శని కూడా పోతున్నందుకు గతంలో ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఆగిపోయినవి కానివ్వండి, అది ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా కొన్ని ఆగిపోయినవి కానివ్వండి, బ్యాక్లాగ్స్ మిగిలిపోతుంటాయి కదా, బ్యాక్లాగ్స్, కన్స్ట్రక్షను, లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీ నిర్మాణం, ఏదైనా ఒక వీళ్ళు ఉంటారు సినిమా ఫీల్డ్లో వాళ్ళు కొన్ని రైటింగ్స్ రాసుకుంటారు, అన్ని క్రియేటివ్ ఫీల్డ్ అన్నీ కొంచెం ముందుకు కదులుతాయి. సినిమా ఫీల్డ్లో ఉండేవారికి కొత్త అవకాశాలు రావడం, ఎందుకంటే 5లో అధిక గ్రహాలు కదా. సో క్రియేటివిటీ బాగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ వృశ్చికం వారికి చూసుకుంటే, అదొకటి బాగుంది. కాకపోతే ఇక్కడ వీళ్ళకి ఈ లగ్నాధిపతి 9లో నీచబడి ఉన్నందుకు కొంచెం వీరి తండ్రి గారి ఆరోగ్యం విషయంలో, నాట్ మదర్, ఫాదర్, 9th హౌస్ అనేది ఫాదర్ కాబట్టి ఫాదర్ ఆరోగ్యం విషయంలోని, అలాగే కొంచెం తెలియకుండానే శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి తండ్రి వరుస వాళ్ళతో లేదా తండ్రితో. ఏదో తెలియని వివాదం, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు, ఒక్కోసారి వస్తుంటుంది చూసారు, తండ్రి కొడుకులు, తల్లి కొడుకు, కూతురికి తల్లికి తండ్రికి, ఇట్లా వీళ్ళకి కొంచెం ఇబ్బందులు, కొంచెం డిస్టర్బెన్స్ వస్తాయి. అది కొంచెం చూసుకోవాలి. ఇవి తగ్గడానికి అంటే ఎవరికి వివాదాలు వచ్చినా ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. అది ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః. ఈ మంత్రం పనిచేస్తుందో లేదో మీరు చాలా ఈజీగా కనుక్కోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తే మీకు గొడవ అవుతుంది, కానీ మీరు అక్కడ గొడవ అవ్వకూడదు అనుకుని అమ్మవారిని తలుచుకొని ఈ మంత్రం చేస్తాం. అక్కడికి వెళ్ళంగానే సిచ్యువేషన్స్ మీరు ఏదో పెద్ద గొడవ అవుద్ది, అంత చిన్నదంతా పోతుంది. మీరు మనసులో అనుకుంటున్నారు, ఎగ్జాంపుల్ ఏదో తప్పు జరిగింది ఆఫీస్లో, బాస్ పిలిచాడు, ఏమవుద్ది యాక్చువల్గా బాస్ విపరీతంగా తిడతాడు, ఏంటి ఇట్లాంటి పనులు చేస్తామని ఏదో అంటాడు. అది కొంచెం తక్కువలో పోవాలి మనకి అనుకుంటే ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః అనుకుంటా ఉన్నా, అంత పెద్ద మంత్రం చదవలేమండి అనుకున్నప్పుడు సూర్యుడిని తలుచుకుని ఓం మిత్రాయ నమః అనుకున్నా మీకు తగ్గుతుంది. అయితే కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః కనుక చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద గొడవ రావాల్సిందైనా, సంధి కుదుర్చుకుందాం అనుకున్నారు కొంతమంది వెళ్ళి, ఉదాహరణకి మా ఇద్దరి మధ్యన పెద్ద డిస్టర్బెన్స్ అయ్యాయండి, వెళ్ళి మాట్లాడుకొని సెట్ చేసుకుందాం. అప్పుడు అనుకూలించాలిగా, కాలం అనుకూలించాలంటే కాలస్వరూపిణి, ఈ కాలాన్ని నడిపించే అమ్మవారిని మనం ప్రార్థించాలి. అప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః చేసుకుంటే ఖచ్చితంగా కాలం అనుకూలిస్తుంది. ఓకే, అది. సో వీరికి ఉద్యోగ అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాకపోతే జూన్ నుంచి కొన్ని గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంచెం ప్లేస్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి చెప్పాలంటే. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కొంత అనుకూలత ఉంటుంది. కాకపోతే కొంచెం పంచమంలో అధిక గ్రహాలు కదా, కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. సంతానము కలుగుతారు, కొంచెం చిన్న చిన్న మిస్క్యారేజెస్ ఉన్నాయి. అనుకూలత ఎక్కువగా ఉంది చెప్పాలంటే పంచమంలో అధిక గ్రహాలు ఉన్నందుకు. రాజకీయ నాయకులు కూడా కొత్త అనుకూలత, కొత్త ఇవి వస్తాయి, ఛాన్సెస్ వస్తాయి, రావని కాదు. కాకపోతే ఇప్పుడు మనకి గమనించండి, ఈ కూటమి ఏర్పడ్డప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా మీరు గమనించండి, లాస్ట్ టైం కూటమి ఏర్పడ్డప్పుడు కూటమి గెలిచింది అక్కడ ఆంధ్రాలో, మీకు గుర్తుందో లేదో, అప్పుడు కూటమి వచ్చింది, ఆకాశంలో కూటమి, భూమి మీద ఆ కూటమి ఇదైంది. ఇప్పుడు కూటములు వస్తున్నప్పుడు ఏమవుతుందంటే రాజకీయాల్లో కొంతమంది కూటమిగా ఏర్పడి కొన్నిటిని మార్చాలనే ప్రయత్నం చేస్తారు. అంటే కొన్ని అలాంటి రాజకీయ పరిణామాలు కూడా జరగబోతున్నాయి. సెకండ్ క్యాపిటల్స్ ఇవన్నీ ఇందాక చెప్పుకున్నాం అనమాట. అట్లాగే మరొకటి ఏంటంటే ఇక్కడ వీరికి గనక చూసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంది అనుకునేవారు జూన్ నుంచి ఎలాగో దశమంలో కేతు వస్తున్నాడు కాబట్టి గణపతి ఆరాధన చేయడము, ఉలవలు దానంగా ఇవ్వడం చేస్తూ ఉంటే అన్ని విధాలు బాగుంటుంది. జూన్ నుంచి వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మొదటి 2 నెలలు కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది వీరికి. ఆరోగ్యపరంగా అంటే పెద్ద పెద్ద ఇబ్బందులు ఏం కాదు కానీ బాడీ పెయిన్స్ వస్తుంటాయండి. ఎందుకంటే కుజుడు నీచం కదా, బ్యాక్ పెయిన్ రావడము, బాడీ అలసిపోయింది, నొప్పి, కొంచెం బ్యాక్ పెయిన్స్ లాంటివి వస్తుంటాయి, అదొకటి చూసుకోవాలి.
నెక్స్ట్ ధనుస్సు రాశి వారికి మరి వీరికి ఏ విధమైనటువంటి అంటే సౌకర్యాలు ఉన్నాయి ఈ ఈ ఈ సంవత్సరం ఏ విధంగా అనుకూలించబోతుంది? శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ధనుర్లగ్నం వారికి కనుక చూసుకుంటే 4లో అధిక గ్రహాలతో ప్రారంభం అవుతుందండి. సో 4,000 అనేది అసర్ట్స్, ఒక దగ్గర స్థిరంగా ఉండడం, కొత్త విద్యలు నేర్చుకోవడం, ఇవన్నీ 4వ స్థానంలో ఉంటుంది. కానీ 4 అనేది కలిసి రాదు అంటారు కదా గురుగారు. అది నెంబర్ న్యూమరికల్గా నెంబర్ వేరు, ఈ స్థానాలు వేరు, జ్యోతిషాస్త్రంలో ఉండే స్థానాలు వేరు, న్యూమరికల్ నెంబర్ వేరు. మీరు అన్నట్టుగా 4 అనేది అందరికీ కలిసి రాకూడదు అనేం లేదు. సినిమా ఫీల్డ్ వాళ్ళకి 4 పనికి వస్తుంది. మీరు ఎనీ 4వ నెంబర్ వాళ్ళు చూడండి, కొంచెం సినిమా ఫీల్డ్తో ఎక్కడో టచ్ ఉంటుంది, సినిమాలో కెమెరానో ఎక్కడో టచ్ ఉంటుంది. 4 రాహు కదా, ఛాయం కదా, ఛాయాగ్రహం. అయితే ఇక్కడ మనం చూసేది 4వ స్థానం అంటే కంఫర్ట్స్, విద్య, తల్లి అంటే 4వ స్థానం తల్లి, మరి తల్లి కలిసి రాదా? కంఫర్ట్స్ అండ్ అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే చదువుకునేవి ఏవైనా ఉండడం, గృహాలు, వాహనాలు, ఇవన్నీ 4లో ఉంటాయి. సో వీళ్ళకి విదేశాల్లో చదువుకోవడానికి, అదేవిధంగా విదేశాల్లో ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి, అండ్ అక్కడ ఏదైనా మీరు గ్రీన్ కార్డ్ హోల్డర్స్గా స్థిరపడడానికి యోగిస్తుంది ఇక్కడ. కాకపోతే ఈ పంచమాధిపతి నీచంలో ఉన్నాడు కాబట్టి మొదటి 2 నెలలు ఏదైనా ఒక ప్లానింగ్ లేకపోతే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటూ, ఈ పంచమాధిపతి నీచంలో ఉన్నందుకు కొత్త ఫ్రెండ్స్ కొంతమంది చూడండి, ఎవరో ఫేస్బుక్లో ఫ్రెండ్ అయ్యారు, అలా అని మనం కొన్ని తొందరగా మనం వాళ్ళని కలిపేసుకొని తొందరగా ఏవో చేసేస్తుంటారు. ఇట్లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. సంతానం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మొదటి 2 నెలలు కూడా. ఇక వీళ్ళకి ఏంటంటే కొంచెం అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది కాబట్టి కొంచెం ఏంటంటే కొన్ని నిందలు పడుతుంటారు అర్ధాష్టమ శనిలో, అవి కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుంది. కొంచెం ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా, ఇప్పుడు సహజంగా ఏంటి ఒక 60 లక్షలు అవుద్ది అనుకుంటాం ఎస్టిమేషన్, 2 ఫ్లోర్లు వేయాలంటే, ఇంకో 10 లక్షలు ఎక్కువ పెట్టుకొని దిగాలి. ఎందుకంటే అనుకున్న దానికంటే ఒక 10-20 లక్షలు ఎక్కువ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఆ డబ్బులు ఆగిపోవడంతో అటు గృహప్రవేశం చేయలేడు, లోపల ఉండలేడు, బయట రాలేడు అన్నట్టుగా స్ట్రక్ అయిపోతాయి మనీ. అది కొంచెం చూసుకోవాలి వీళ్ళు. సో దానికి చాలా బ్యాలెన్స్డ్గా ఏదైనా నిర్మాణ రంగాల్లో మీనరాశిలో ఉన్నంత కాలము శని, ఈ ధనుస్సు లగ్నం వారు కొంచెం చూసుకొని చేయాలి. ఎందుకంటే ధనుర్లగ్నానికి సహజంగానే సహజ గురుత్వ లక్షణాలు ఉంటాయి దానికి. అంటే సహజంగానే గైడింగ్ నేచర్ ఉంటుందండి ధనుర్లగ్నం వారికి. అంటే ఎవరికైనా ఏదైనా ఒక మంచి చేయాలనేది ఇన్డెప్త్ లోపలికి బై హార్ట్ ఉంటుంది వాళ్ళకి. మీనలగ్నం వారు, ధనుసు లగ్నం వారికి ఎవరికో ఒకరిద్దరికి ఉండదంటే వాళ్ళకి అంటే గురువు పాడైపోయి ఉంటాడు వాళ్ళ జాతకాల్లో. అదర్వైజ్ ధనుర్లగ్నం అంటేనే వాడు గైడ్ చేయాలి, ఎవరికో ఏదైనా మంచి చేయాలనే సహజ లక్షణాలు ఉంటాయి వాళ్ళకి. అలాగే ధనుర్లగ్నానికి మరొక లక్షణం ఏంటంటే, ఎనీ ధనుర్లగ్నం మీరు చూడండి, శుక్రదశ వచ్చినా, శుక్రరాశిలో ఉండే మహాదశలు వచ్చినా వివాహ జీవితంలో డిస్ప్యూట్స్ వస్తాయి. మీరు 100% ఇది మీరు ఒక 50,000 జాతకాలు తీసుకుంటే 49,000 చిల్లర జాతకాలకి ఇది వర్తిస్తుంది. ఎందుకంటే అది తంబు రూల్. అది నాకు అసలు జాతకం పనిచేస్తుందో లేదో మీకు అక్కడే అర్థమైపోద్ది. ఎవరైనా నాకు జాతకం పనిచేస్తుందో లేదో నాకు డౌట్ అంటే ఒకటే చెప్తా, ధనుర్లగ్నం తీసుకోండి, ఒక 50,000 జాతకాలు కలెక్ట్ చేసుకోండి. శుక్రదశలు, శుక్రుడు శుక్రరాశిలో అంటే వృషభ రాశిలోనో తులారాశిలో గ్రహాలు ఉన్న మహాదశలో వచ్చినప్పుడు వాళ్ళ ఎంగేజ్లో చూడండి అంట. ఖచ్చితంగా ఆ వ్యక్తి భార్యతో దూరంగానే వెళ్తాడు, విదేశాలకైనా వెళ్తాడు, కనీసం గొడవ పెట్టుకొని విడిపోకపోయినా, లేదా ఉన్నా ఏదో గొడవ నడుస్తూ ఉంటుంది, లేకపోతే దూరమైనా అయిపోతాడు. ఇది కామన్. లక్కీగా కొంతమందికి ఏంటంటే విదేశాలకు వెళ్ళాడు అబ్బాయి, ఏదో ఉద్యోగం వచ్చింది, అప్పుడు ఆ రూపంలో నలిఫై అయిపోతుంది. ఓకే, అది అయితే కొంచెం ఈ నిర్ణయాలు మొదటి 2 నెలలు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. అండ్ ప్రాపర్టీ ఏదైనా జీవిత భాగస్వామి మూలంగా ఏదైనా ప్రాపర్టీ రావడము, జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ అవకాశాలు పెరగడము, ఈ ధనుర్లగ్నం వారికి బాగున్నాయి. కొంచెం గతంలో ఏవైతే ఉద్యోగంలో డిస్ప్యూట్స్, డిస్టర్బెన్సెస్, విరక్తి ఉన్నది కాస్త తగ్గుతుంది ఈ సంవత్సరం చెప్పాలంటే. కొంచెం మొదటి 2 నెలలు ఇక్కడ పంచమాధిపతితో పాటు 12వ అధిపతి కూడా కుజుడవుతాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసే అంశాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరు. ఉంటూ వీళ్ళు ఎక్కువగా నరసింహస్వామి ఆరాధన ఎక్కువగా చేయాలని. ఎంత నరసింహస్వామి ఆరాధన చేస్తే ధనుర్లగ్నం వారు వాళ్ళంతా స్ట్రాంగ్ అవుతారు వీళ్ళు లైఫ్లో. అంటే పూర్వజన్మ కర్మని పూర్తిగా తగ్గిస్తాడు వీళ్ళకి. పూర్వజన్మ కర్మలో మీరు ఏదైతే చేశారో తెలుసో తెలియకో ఆ దోషాన్ని మొత్తం నరసింహస్వామి ఆరాధన మీకు రక్షణ కవచంలా నిలబడుతుంది. గురుగారు, నెక్స్ట్ మకర రాశి వారికి, ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు ఎవరైతే ఉన్నారో మకర రాశికి, ఈ రాశినాథుడు 3లో ఉన్నాడు, ఏలినాడు శని కూడా పోయింది వీళ్ళకి. దీనివల్ల కొంత ఫైనాన్షియల్గా కూడా గ్రోత్ అవుతుంది. కాకపోతే ప్లేస్ మారుతారు వీరు ఈ సంవత్సరంలో ఎక్కువగా.
అంటే కొంతమంది ఇల్లు మారితే కొంతమంది ఆఫీస్ మారుస్తారు, లేదా కొంతమంది వాళ్ళు పెట్టిన సంస్థలు మారుస్తారు, లేకపోతే ఇదంతా లాస్ వస్తుంది తీసి ఇంకోటి పెడదాంలే ఇంకో బిజినెస్లో మారదామని మారచ్చు. ఇలాంటి మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి వీరికి, మకరం వారికి కనుక చూసుకుంటే. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ 2వ అధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ 2వ స్థానాధిపతి ఈ కారకుడు ఎప్పుడైతే 3లోకి వెళ్ళాడో మీడియేటింగ్ ద్వారా డబ్బులు రావడం ఇవ్వంటుంటారు, మధ్యవర్తిత్వం. అలాగే వీళ్ళ జీవిత భాగస్వామి కొంచెం మొదటి 2 నెలలు కొంచెం ఉద్యోగం సంబంధించిన స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ జీవిత భాగస్వామి మీద ఏదైనా ప్రాపర్టీ తీసుకునేప్పుడు కొంచెం చూసుకొని తీసుకోవాలి, ఎందుకంటే 4వ అధిపతి నీచబడి సప్తమంలో ఉంటున్నాడు కదా, వాళ్ళ పేరు మీద తీసుకునేటప్పుడు. బట్ ప్లేస్ ఆఫ్ చేంజ్ అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఉంది. కొంచెం వీళ్ళ పిల్లలకి ఏదైనా బిజినెస్లు పెట్టించడము, వీళ్ళ పిల్లలకి భవిష్యత్తులో బాగుపడడానికి పనికొచ్చేది ఏదైనా సరే కొన్ని చెప్పడము, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి ఈ మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే. అండ్ అలాగే మరొకటి ఏంటంటే విదేశాల్లో ఉండేటువంటి సిబ్లింగ్స్ ఉంటారు, కొంతమంది విదేశాల్లో తోబుట్టువులు ఉన్నారు, వాళ్ళ ద్వారా కొంత సహకారాలు లభించడము, ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని తద్వారా వీళ్ళకి కొన్ని గెయిన్స్ రావడం. ఎందుకంటే 3లో అధిక గ్రహాలు ఉన్నప్పుడు డేరింగ్ స్టెప్ చేస్తారు ఎక్కువగా. వీళ్ళు ఎంత డేర్ స్టెప్ వేస్తారంటే అబ్బా అరే ఏంట్రా బాబు వీడి ధైర్యం ఏంటి అనిపిస్తుంది మనం కొంతమందిని చూస్తే. అలా డేరింగ్ స్టెప్స్ సహజంగానే మకర లగ్నం వాళ్ళకి ఏంటంటే మకరం పట్టు అంటాం, అంటే శ్రమిస్తారండి ఎక్కువగా. మకరం వారు ఎక్కువ శ్రమిస్తారు, ఎక్కువ పట్టుదల ఎక్కువగా ఉంటుంది, మొండితనం ఎక్కువగా ఉంటుంది, మంచితనము ఉంటుంది, మొండితనం ఉంటుంది. బట్ లవింగ్ నేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది, 5th లార్డ్ శుక్రుడు అయినందుకు. పిల్లలతో ఎక్కువ అటాచ్డ్గా ఉంటారు మకర లగ్నం వాళ్ళు సర్వసాధారణంగా అది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే కాస్త భాగ్యంలో కేతు ఉన్నందుకు ఇంతకాలం వీళ్ళు ఎక్కువ పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకున్నారు, ఇప్పుడు అష్టమంలోకి మారుతున్నాడు. సో అష్టమంలో మారుతున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు కొంత నిగూఢమైన కొన్ని విద్యలు కూడా నేర్చుకుంటారు యాక్చువల్గా కేతు అష్టమంలోకి వెళ్ళినప్పుడు మకర లగ్నం వారు. అదొకటి ఉంటుంది. అండ్ ఏదైనా గతంలో ఎప్పటి నుంచో పలానా ప్రాపర్టీ తీసేద్దాం అనుకుంటుంటారు చూసారా, ఇప్పుడు ఈ 3లో అధిక గ్రహాలు వచ్చినందుకు వాటిని అమ్మడానికి వీళ్ళకి అనుకూలత వస్తుంది. ఓకే, ఎప్పటి నుంచో అమ్మకానికి వీలు కానీ కూడా ఈ సంవత్సరం అమ్మడానికి అనుకూలత వస్తుంది. ఓకే, మరి వీళ్ళు ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తే బాగుంటుంది ఈ రాశి? వీళ్ళు అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేసుకోవాలండి. ఓకే, ఎక్కువ ఎంత అమ్మవారి ఆరాధన చేసుకుంటే అంత మంచిది, కందులు ఎంత దానంగా ఇస్తే అంత మంచిది, గోవులకు క్యారెట్స్ ఎంత తినిపిస్తే అంత మంచిది. కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం? ఈ సంవత్సరం కుంభం వారికి కనుక చూసుకుంటే రాశి నుంచి ఏలినాటి శని పోయింది. చాలా మటుకు అదేంటంటే ఒక రిలీఫ్ అనమాట. కొంచెం అంటే ఏమీ లేదు, ఏలినాటి శని అంటే ఏదో అయిపోద్దని కాదు, కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంటుంది. ఈ స్ట్రెస్ ఎప్పుడైతే ఎక్కువగా ఉందో, ఈ రాశి నుంచి ఏలినాటి శని ఎప్పుడైతే పోయిందో చాలా మటుకు రిలీఫ్ అనేటువంటిది ఉంటుందండి. చాలా మటుకు రిలీఫ్ అనేటువంటిది ఉంటుంది ఏలినాటి శని పోవడం వల్ల. అండ్ అలాగే మరొకటి ఏంటంటే వీళ్ళకి ధనస్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఒకటే చెప్తాను, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుంది వీళ్ళకి. అంటే 4 రకాలుగా డబ్బులు రావడం. వీళ్ళు 4 రకాలుగా ప్రయత్నాలు చేస్తేనే బాగుంటుంది కూడా. ఎప్పుడైనా ధనస్థానంలో అధిక గ్రహాలు ఎవరికి ఉన్నా కూడా వీళ్ళు ఒకటే సోర్స్ పెట్టుకోకూడదు. నార్మల్గా జనరల్గా కూడా మీకు పర్సనల్ చార్ట్లో కూడా సెకండ్ పోర్ట్ఫోలియో కారకుడు ఎవరో గుర్తించి ఆయన ఎక్కువ డ్యూయల్ సైన్స్లో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక దాంట్లో రాదు, వాళ్ళు 4 చేస్తుంటేనే బాగుంటుంది, వాళ్ళకి రొటేషన్ అటు ఇటు వెళ్తుంటారు అనమాట. ఓకే, అదొకటి. అండ్ పంట పొలాలు, ఈ తోటలు వేసిన వాళ్ళకి చాలా బాగుంటుంది కుంభం వారికి. కాకపోతే కొంచెం అన్నదమ్ములు ఫ్యామిలీ వాళ్ళతో కొంత ఘర్షణ, కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం జరుగుతుంది మొదటి 2 నెలలు, తర్వాత ఎక్కువే ఉండదు, అదొకటి. అయితే వీళ్ళ వివాహ నిర్ణయాలు ఏవైనా జూన్ లోపల తీసుకోవడం మంచిది. ఎందుకంటే జూన్ వచ్చింది అంటే లగ్నంలోకి రాహు, సప్తమంలో కేతు వచ్చేస్తాడు, కాబట్టి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకో. అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నం మే 15 నుంచి చాలా బాగుంటుంది. మే 15 నుంచి ఎందుకంటే గురువు పంచమంలోకి వెళ్తున్నాడు, మంచి ఫలితాలు ఇస్తాడు మే 15 నుంచి. మే 15 నుంచి ఉన్నత విద్యల కోసం బ్యాక్లాగ్స్ మిగిలిపోయి అనుకునే వారికి కూడా చాలా బాగుంటుంది చెప్పాలంటే. అండ్ ఉద్యోగ అవకాశాలు మరింత బాగుండాలి వీళ్ళకంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోవడము, లేదా కుంకుమ తీసుకొని ఇదే మంత్రం చేస్తూ వెళ్తా అమ్మవారి దగ్గర కుంకుమ వేస్తూ ఉన్నా సరిపోతుంది, తొందరగా వస్తుంది. అంటే ఇంకొంచెం ఫాస్ట్గా రావడానికి పనిచేస్తుంది అది. ఓకే, అది ఆరోగ్యపరంగా కనుక చూసుకుంటే వీరికి కొంచెం కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు కదా, కడుపులో కొంచెం మంట మండడం కానీ,
కొంచెం ఈ భుజాలు పట్టేసుకొని ఇట్లాంటివి కొంచెం ఉంటాయి. మూడో అధిపతి 3 అంటే భుజాలు కదా, అట్లాంటివి కొంచెం వస్తుంటాయి. బట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రమాదకరమైన ఏం కాదు. పెద్ద పెద్ద ఇప్పుడు గోచారం ఎక్కడ ప్రమాదకరం చెప్పదండి. పర్సనల్ చార్ట్లో మీకు అసలు ఏంటి తీవ్రమైన ఆరోగ్య సూచనలు ఉన్నాయా ఏమిటనేది ఉండదు. సాధారణంగానే కుంభలగ్నం వాళ్ళంటే ఎప్పుడు ఆల్వేస్ హ్యాపీగా ఉండాలని ఫీల్ అవుతారు వీళ్ళు. ఎంజాయ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. కోప స్వభావంగా ఉండే తత్వం ఉంటే కోపం గించినా కూడా వీళ్ళు ఎప్పుడు ఆల్వేస్ వీళ్ళు ఎంజాయ్ దర్ లైఫ్. అంటే ఏంటి, వాళ్ళు చూసుకొని మురిసిపోతారండి. కుంభలగ్నాన్ని మీరు చూసుకుంటే వాళ్ళకి బొమ్మ దించారు, చూసారు ఎంత బాగుందని మురిసిపోతారు. ఒక డ్రెస్ వేసుకున్నారు, మురిసిపోతారు. కుంభలగ్నానికి ఏంటంటే న్యాచురల్ 11th హౌస్ కదా, ఎంజాయ్ చేయాలి తత్వం ఉంటుంది వాళ్ళకి. అంతేగాని ఏడ్చుకుంటూ కూర్చోవాలనేది అసలు వాళ్ళ తత్వం కాదు, కుంభలగ్నం వాళ్ళ తత్వం కాదు అది. ఉండాల్సిన అవసరం కూడా వాళ్ళకి అసలు వాళ్ళకు ఎక్కడో కోటిలో ఒక జాతకానికి వాళ్ళకి ఎక్కడో కంప్లీట్ డిప్రెషన్ కాంబినేషన్స్ పడి ఇంట్లో కూడా డిప్రెషన్ జోన్లో ఎక్కువగా వాళ్ళు కూర్చుంటే, డిప్రెషన్ జోన్ అంటే వాయువ్యానికి పడమరకి మధ్యలో ఉంటుంది, అక్కడ ఎక్కువగా కూర్చొని వాళ్ళు ఉంటుంటే వాళ్ళు ఎక్కువగా అలా తయారవుతారు. అదర్వైజ్ ఆల్వేజ్ హ్యాపీ ఎంజాయ్ చేసేవారు కుంభలగ్నం వారు, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా. అది కుంభలగ్నం యొక్క ప్రత్యేకత అది. వీళ్ళు ఎక్కువగా విష్ణు ఆరాధన చేస్తే బాగుంటుంది. గురుగారు, ఇక ఫైనల్గా మీనరాశి వారు, మరి ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? సహజంగా మీనరాశిలోనే అధిక గ్రహాలతో ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం. అంటే అధిక గ్రహాలు అంటే ఏం లేదు, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎట్లా అంటే ఓవర్గా అన్ని పనులు పెట్టేసుకుంటారు. ఓకే, ఇప్పుడు అన్నీ మన దగ్గరే పెట్టేసుకున్నాం. ఎలా ఉంటుంది, అన్ని ఫైల్స్ టేబుల్ మీద ఉన్నాయి, అది ఇది అన్ని పనులు పెట్టేసుకున్నాం. ఒక కంప్యూటర్ చూస్తున్నాం, ఒక పక్క అన్నం తింటున్నాం, ఒక పక్క ఇంకొకరితోనో మాట్లాడుతున్నాం, ఒక పక్క ఏదో వింటున్నాం. ఏమవుతుంది, 2-3 పనులు ఒకటేసారి చేస్తున్నప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంటుంది. అదొకటి. ఇంకోటి చాలామంది ఏంటంటే ఏలినాడు శని ఉంది అని భయపడుతున్నారు. నేను ఒకటే చెప్తాను, ఏలినాడు శని కదా అని భయపడొద్దు. ఏలినాడు శని గురించి నేను చాలా వీడియోలో చెప్పాను, 10 ఏళ్ళ నుంచి చెప్తున్నా. అయ్యా సీఎంలు అయ్యారు, పిఎంలు అయ్యారు, టెన్షన్ పడకండి. బద్దకించకుండా, పోస్ట్పోన్ చేయకుండా మన పని మనం చేసుకోగలిగితే ఏలినాడు శని కూడా ఏ ప్రభావం ఉండదు. బద్ధకం వస్తుంది, కొంచెం వర్క్ 1-2 సార్లు చేయాల్సి వస్తుంది, నేర్చుకుంటాము. శని భగవానుడిని ఎక్కడ కూడా శాస్త్రంలో అస్సలు పనికిరాని ప్లానెట్గా ఎక్కడ చెప్పలే. మనకి వర్క్నిచ్చేవాడు శని భగవానుడు అండి, ఆయుష్నిచ్చేవాడు శని, వ్యాపార అభివృద్ధినిచ్చేవాడు లక్ష్మీ ప్రదుడు అని చెప్తారు. మీకు ధనం రావాలంటే శని యోగం ఉంటేనే, వర్క్ లేకపోతే మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పని ఉండాలిగా. శని వర్క్ కారకుడు కాబట్టి ఊరికే ఎక్కువ ఊహించేసుకోకూడదు అది. అయితే ఇక్కడ కొంచెం నువ్వులు దానంగా ఇవ్వడం, నూనె దానంగా ఇవ్వడం బెస్ట్. ఓకే. ఇక మొదటి 2 నెలలు వీళ్ళు సంతానం లేదా ఫ్రెండ్స్కి, సంతానంతో లేకపోతే సంతానానికి తెలిసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం లేదా ఫ్రెండ్స్కి ఇవ్వడం, షేర్ మార్కెట్, ఈ బెట్టింగ్స్ జోలికి వెళ్ళకూడదు వీళ్ళు. అంటే తర్వాత వెళ్ళమని కదా నా ఉద్దేశం, అస్సలు పనికిరాదు. అసలు బెట్టింగ్ యాప్స్ గురించి పెద్ద రచన అస్సలు పనికిరాదు వీళ్ళకి. ఎందుకంటే 2వ అధిపతి 5లో నీచి పొందాడు కదా, ఘోరంగా ఉంటుంది పరిస్థితి. కొంచెం ఎక్కువగా ఇంట్లో తక్కువ, బయట ఎక్కువ తిరగడం జరుగుతూ ఉంటుంది. మే 15 తర్వాత కొత్తగా ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటారు వీరు. ఎందుకంటే మంచి ప్రాపర్టీ యోగం ఈ సంవత్సరం ఉంది వీరికి. కొత్తగా ఏదైనా కోర్సెస్ చేస్తారు, వీళ్ళు అప్గ్రేడ్ అవుతారు. అండ్ వీళ్ళ జీవిత భాగస్వామికి కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ సంవత్సరం. అలాగే సప్తమంలో కేతువు, లగ్నంలో రాహు ఉన్నందుకు ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్స్ ఏవైతే ఉంటాయో జూన్ తర్వాత చేసుకోవడం మంచిది. కాకపోతే జూన్ తర్వాత నుంచి కొంచెం ఫాదరు లేదా గవర్నమెంట్ వాళ్ళతో, అంటే గవర్నమెంట్ వ్యక్తులకి అప్పులు ఇవ్వడం కానీ, ఫాదర్తో ఉండే చిన్న చిన్న ఇవి గతంలో ఏవో చిన్న, ఎందుకంటే మీనలగ్నం వారికి సర్వసాధారణంగా వీళ్ళకి ఏంటంటే అన్వేషణ ఎక్కువ ఉంటుంది. అంటే అసలు నేను ఎందుకు పుట్టాను, వాట్ ఈజ్ మై లైఫ్, అసలు నా జీవితం ఏంటి, నేను ఏదో కర్మ క్లియర్ చేసుకోవడానికి పుట్టాననే తిరుగుతూ ఉంటుంది వీరికి. నిజంగానే వీళ్ళకి యాక్చువల్గా మీరు గమనించండి, ఎనీ మీనలగ్న ఫాదర్తో ఉంటుందండి వాళ్ళ కనెక్టివిటీ పూర్తిగా. అదేదో సినిమాలో అంతా వెనక్కి తిరిగి చూస్తే అంతా నువ్వే ఉన్నావు నాన్న అంటాడు, అదే సిద్ధు బొమ్మరిల్లి సినిమాలో లాగా మొత్తం వాళ్ళ ఫాదరే ఉంటారు. అంటే ఏంటి, గొడవ వచ్చినా ఇబ్బంది వచ్చినా వాళ్ళ ఫాదర్తోనే, మంచున్న వాళ్ళ ఫాదర్తోనే, ప్రేమన్న వాళ్ళ ఫాదర్తోనే, ఏది ఉన్నా వాళ్ళ ఫాదర్తోనే ఉంటాయండి ఎక్కువ. మా ఫాదర్ వల్ల ఇబ్బంది పడ్డానండి అంటాడు మీనలగ్నం వల్ల, మా ఫాదర్ వల్లే నాకు దేవుడు అంటాడు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ 6th హౌస్ సన్. అంటే పూర్వజన్మ కర్మ మొత్తం ఫాదర్తో లింకప్ అయి ఉంది. ఫాదర్కి రుణపడినవి క్లియర్ చేసుకోవడానికి పుట్టాడు ఈ జాతకుడు. అందుకని అక్కడ కేతు వస్తున్నందుకు ఏమవుతుందంటే 6th హౌస్ కేతు ఫాదర్తో కొన్ని పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కొన్ని రుణాలు తీర్చుకోవడం అనేది జరుగుతుంది ఈ 1.5 year కూడా. అది యాక్సెప్ట్ చేయాలంటాను నేను. ఏంటంటే
మీరు ఇప్పుడు ఒక లోన్ తీసుకున్నారు, లోన్ కట్టమని మీకు వచ్చింది, యాక్సెప్ట్ చేయాలి. చేయాల్సింది తప్పదు. నేను కట్టనంటే ఎట్లా? ఎలా కుదురుతుందండి అది? అది చూసుకోవాలి. అండ్ జూన్ తర్వాత వీళ్ళకి వివాహ ప్రయత్నాలు బాగుంటాయి. జూన్ తర్వాత నుంచి వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఎందుకంటే ఇంతకాలం లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉన్నాడు. సో ఇది సెట్ అవ్వనివ్వదు తొందరగా. ఎప్పుడైతే కేతు పక్కకి 6th హౌస్లోకి వెళ్ళిపోతాడో కొంత ఫ్రీ అవుతుంది. ఓకే, రైట్. వీళ్ళకి ఎవరిని ఆరాధిస్తే బాగుంటుంది? వీళ్ళు ఆరాధించవలసింది గౌరీదేవిని ఎక్కువ ఆరాధించాలి. గౌరీదేవిని ఎక్కువ ఆరాధించాలి. మంగళగౌరి వ్రతం ఎంత చేస్తే అంత మంచిది. అండ్ ఉద్యోగ అవకాశాలు కూడా చక్కగా వస్తాయి. కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఓవర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. అదొక్కటి కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేసిన స్ట్రెస్ ఉంటుంది లగ్నంలో శని ఉన్నందుకు. 12వ అధిపతి కూడా అవుతాడు కదా, అంటే ఏదో ఎక్కువ లాభాలు వస్తాయని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ ఒక్కటి కొంచెం చూసుకోగలిగితే మిగతా అంతా కూడా బాగుంటుంది. వీరికి ఆరోగ్యపరంగా అంటే వీరికి నర్వ్ రిలేటెడ్ చిన్న వస్తుంటాయి అండి, స్కిన్ నర్వ్, అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది. ఓకే గురుగారు, ఇక అన్ని రాశుల వారికి ఏ విధంగా ఉందనేది మీరు చాలా చక్కగా వివరించారు. సో మరి ఈ సంవత్సరం టోటల్గా ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుంది, అంటే ప్రజలందరికీ కూడా శుభదాయకంగా ఉండబోతుందా? ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? క్రోధినామ సంవత్సరంలోని గొడవలు అయితే ఈ సంవత్సరం జరగవు. ఓకే, అసలు ఈ క్రోధినామ సంవత్సరానికి విశ్వవసునామ సంవత్సరానికి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్తాను ఇప్పుడు నేను. ఓకే. సో ఈ క్రోధినామ సంవత్సరానికి విశ్వవసునామ సంవత్సరానికి ఉండే డిఫరెన్స్ ఏంటంటే, క్రోధినామ సంవత్సరానికి కుజుడు అధిపతి అండి. అందువల్ల అంతా గొడవలు జరిగాయి. మీరు గమనించండి, మనం ముందే ప్రిడిక్ట్ చేసాం ఇది. క్రోధినామ సంవత్సరం అంటే కుజుడు అధిపతి. క్రోధి అంటే కోపాలు, ద్వేషాలు. మీరు చూడండి, ఏ ఛానల్ ఓపెన్ చేయండి ఈ సంవత్సరం అంతా కూడా మీరు మొత్తం ఎవరెవరో కొట్టుకోవడం, తండ్రి కొడుకులు గొడవ పెట్టుకోవడం, రాజకీయ నాయకులు కొట్టుకోవడం, అంత కక్షలు, కార్పణ్యాలు, గొడవలు, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం, ఇదే జరిగింది. విశ్వవసు నామ సంవత్సరంలో ఇది తగ్గుతుంది, ఉండదు, చాలా మటుకు తగ్గుతుంది. విశ్వవసు విష్ణుమూర్తి యొక్క పేర్లో ఒకటి విశ్వవసు. ఇది నారదుడి యొక్క కూతుర్ల పేర్లు ఇవి, 60 సంవత్సరాలనే. అయితే మరి ఇక్కడేం జరుగుతుందండి అంటే, ఇక్కడ కొన్ని జరుగుతాయండి ఇక్కడ. అంటే ఎలాంటివి? జలప్రలయాలు. అంటే మంచి ఎండాకాలం విపరీతమైన వర్షాలు వస్తుంటాయి ఈ సంవత్సరం. అంటే మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో ఎక్కువ వస్తాయి. మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ అంటే నార్మల్ పీపుల్ కంటే కూడా ఇంకొక చిన్న విభేదాలు వస్తాయండి. ఏమిటవి అంటే, ఇప్పుడు మనకి జిహాద్ అనేది అవుతుంది చూసారా? జిహాద్ లాగే విహాద్ ఒకటి స్టార్ట్ అవుద్ది. అంటే మేము వైష్ణవులం, మేము శాక్తేయులం, మేము శైవులం అనేటువంటిది. ఈ గొడవలు పెరుగుతాయి కొంచెం. ఎందుకు అంటే, శని మీన రాశిలో సంచరిస్తున్నాడు. నార్మల్ గొడవలు ఆగిపోయి మేము విష్ణుతో హిందువుల మధ్య గొడవ ఇవి, లేదా కొంచెం పండితుల మధ్య, లేనట్లయితే కొంచెం పీఠాధిపతులకు కొంచెం ఎఫెక్ట్ రావడం, ఇట్లాంటిది ఉంటుంది. ఇది కూడా ఒక రకంగా మంచిగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ వచ్చి దాని మీద చర్చలు జరిగినప్పుడే జ్ఞానం వస్తుంది. అయ్యా, ఒకే పరమాత్మ 3 రూపాలుగా వచ్చారు అక్కడికి, బ్రహ్మ విష్ణు రుద్రులుగాను వచ్చారనేటువంటి క్లారిటీ ఇవ్వడం కోసమే మనకి ఆ యొక్క ఇది ఇస్తూ ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్ విపరీతమైన అప్ అండ్ డౌన్స్ అవుతాయి. ఈ సంవత్సరానికి అధిపతి రవి. పోయిన సంవత్సరం అధిపతి కుజుడలా అయ్యాడు, ఈ సంవత్సరానికి రవి అధిపతి అయ్యాడు కాబట్టి, సూర్యుడు అధిపతి అయ్యాడు కాబట్టి, కొంచెం గవర్నమెంట్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్, ఇంకొక క్యాపిటల్, సెకండ్ క్యాపిటల్ రావడం ఉందా గురుగారు? నిజంగా సెకండ్ క్యాపిటల్ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఉంది. ఇంకోటి ఏంటంటే, పెద్ద పోస్టులో ఉండే వాళ్ళ మార్పులు జరుగుతాయి. ఎందుకంటే కేతువు రవి రాశుల్లోకి వెళ్తున్నాడు. సీఎంలు కావచ్చు, ఇరు రాష్ట్రాల్లో మార్పులు జరుగుతాయి. అలాగే మరొకటి ఏంటంటే, కొంచెం గవర్నమెంట్ ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుంది. రవి అధిపతి అయ్యాడు కాబట్టి ఆరోగ్యానికి కారకుడు రవి. పంటలు చక్కగా పండుతాయి ప్రతి వీళ్ళకి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ మరొకటి ఏంటంటే, ఈ షేర్ మార్కెట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్ అండ్ డౌన్స్ విపరీతంగా అవుతూ ఉంటాయి. అండ్ మీడియాలో కొన్ని రూల్స్ వస్తాయి మీడియా సంబంధంగా. మీడియా కొన్ని విషయాల్లో ఇట్లాంటి కట్టుదిట్టాలు చేసుకోవాలి అనేటువంటిది. అటువంటి సోషల్ మీడియా, ఇన్స్టా కావచ్చు, శాటిలైట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కొన్ని సోషల్ మీడియా, కొన్ని కంపెనీస్ మార్పులు జరుగుతాయి చాలా మటుకు. అది ఇప్పుడు మనకి సినిమా ఫీల్డ్ వాళ్ళకి జరుగుతుంది కదా, ఈ రగడ ఈ ఏప్రిల్ 13 తర్వాత కొంత కూల్ డౌన్ అవుతుంది చెప్పాలంటే. అదే కొంచెం కుజుడు ఇందులో ఉన్నాడు కాబట్టి కానీ కొంచెం సెట్ అవుతుంది. ఇట్లాంటివన్నీ కొంచెం జరుగుతాయి. బట్ ఏదైనా కానీ కొంచెం ఈ జిహాద్ లాగా ఈ విహాద్ అనేది అంటే ఏంటంటే, కొంతమంది ఇప్పుడు చాలా మందికి అవగాహన ఉందండి.
విష్ణువు శివుణ్ణి వేరు చేయకూడదు, అభేదం చూపించకూడదు అని ఎవరి ధర్మం వాళ్ళు పాటించుకుని ఇంకో దాన్ని గౌరవించుకుంటారు. కొంతమంది మాత్రం మాదే గొప్పది మాదే గొప్పది అనేటువంటి, మేము శాక్తీయులం అని, మేము శివ ఆరాధకులం అని, మేము విష్ణు ఆరాధకులం అని ఆ భేదం అనేది పెరుగుతుంది. ఈ విహాది గొడవలు శక్తి ఆరాధక గొడవలు కాస్త ఎక్కువ అవుతాయి. ఇందాక గురుగారు మీరు జలప్రళయాలు అన్నారు, దానివల్ల ప్రమాదాలు ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా? కొంచెం ఈ మెరైన్స్లో వెళ్ళేవాళ్ళు లేదా నేవీలో ఉండేవాళ్ళు, ఈ బోట్ మీద ప్రయాణం చేసేవాళ్ళు, ఈ స్టీమర్స్లో లేకపోతే ఈ నేవీలో ఉండే రక్షణా దళాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం పర్టికులర్గా ఏంటంటే కొంచెం ఈ కుజుడు నీచంలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. కుజరాశులు చంద్రరాశులో ఉన్నాడు కదా, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రైతులు సార్, రైతులకి చెప్పాలంటే ఇందాక నేను చెప్పాను కదా, కుజుడు నీచంలో ఉన్నాడు, చంద్రుడు కనుక మేషంలోని కర్కాటకంలోని తులలోని మకర కుంభాల్లో నడిచినప్పుడు బాగానే ఉంటుంది. అదర్వైజ్ కొంచెం రైతులకి అకాల వర్షాల వల్ల ఎందుకంటే మామిడి ఇప్పుడు ప్రధానమైన పంట కాబట్టి కొంచెం సడన్ వర్షాలు వస్తుంటాయి, దానివల్ల కొంత ఇబ్బంది ఉంటుంది, కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. చక్కగా మా స్టూడియోకి వచ్చి ప్రతి ఒక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వారికి ఏ సమస్యలకి ఏ రెమెడీ అనేది కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. మరి ఒక అంశంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.